దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడలో మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ డిప్యూటీ ఈవో లోకానందం, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి నుంచే భక్తుల రద్దీ వేములవాడలో కొనసాగుతుంది. రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపాలతో వేములవాడ ఆలయం సర్వంగా సుందరంగా భక్తులను ఆకర్షిస్తుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలు సక్సెస్ కావాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని రాజరాజేశ్వరి స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఎంతో మహిమగల దేవుడని అన్నారు. దేవాలయ అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని, మహాశివరాత్రి తర్వాత అభివృద్ధి పనులు వేగవంతం చేసి వచ్చే ఏడాది మహాశివరాత్రి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి, దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి, ఆశీర్వచనం కావాలి. కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో, సమృద్ధిమైన వర్షాలు, పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.